హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ కుమకుమాస్ అండి. ఈరోజు నేను 1 కేజీ చికెన్ కొట్టించుకున్నామండి. ఇది చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చికెన్ బాగా కడిగి కుండలో ఫిల్ చేశానండి. ఇప్పుడు దానికి ఏమేమి వేయాలి అనేది చూపిస్తానండి మీకు. పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు కొద్దిగా, ఆయిలు, కాస్త కర్డ్, బిర్యానీ కస్తూరి మేతి, బిర్యానీ ఆకు ఒక 3. టోటల్ ఈ మొత్తాన్ని మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, 1/2 అవర్ అయిందండి. నేను ఈ కుండను స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఫస్ట్ చికెన్ అంతా ఫ్రై చేసుకుంటానండి. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి, పొడుగ్గా కట్ చేశాను. ఇందులో యాడ్ చేస్తున్నాను. లిడ్ క్లోజ్ చేస్తున్నానండి. చికెన్ మొత్తము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. మీడియం సైజులో ఒక 7 టమోటాలు తీసుకున్నానండి. అవి కూడా పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇందులో యాడ్ చేస్తున్నాను. అవి కూడా లిడ్ క్లోజ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి, ఎండబెట్టిన పచ్చిమిర్చి తీసుకున్నానండి. నేనైతే ఇవే వేస్తాను. ఇవి ఒక 5 తీసుకున్నానండి. పచ్చిమిర్చి యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, ఒక 3 టేబుల్ స్పూన్స్. కొబ్బరి పేస్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. నెయ్యి యాడ్ చేస్తున్నానండి. చిల్లీ పౌడరు 1 టేబుల్ స్పూను యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి కొద్దిగే కదండి, అది కూడా ఎండబెట్టి వేసిండేది కాబట్టి కారము తక్కువగా ఉంటుంది, అందుకే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ పావుతో 3.5 పావు బియ్యం తీసుకున్నానండి. కాబట్టి నేను 7 పావులు రైస్కు తగ్గట్టుగా ఎసురు 7 పావులు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో యాడ్ చేస్తాను. ఫుడ్ కలరు కొద్దిగా యాడ్ చేస్తున్నానండి, కలర్ కోసము. తీసేస్తున్నాను. ఎసురు తెరలేదు కదండి, ముక్కలన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాను. రైస్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా సేమియా కూడా యాడ్ చేస్తున్నానండి. రైస్లో ఫ్రై చేసేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నాకు ఇప్పుడైతే టైం లేదు, అలాగే వేసేసాను. లిడ్ క్లోజ్ చేస్తున్నానండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, తర్వాత తగ్గించుకోవాలి, చూసుకుంటూ ఉండాలి. రైస్ అంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి చికెన్ ముక్కలు, అవి ఇందులోకి యాడ్ చేస్తానండి. యాడ్ చేసి దమ్ వేసి పెట్టేస్తానండి. ముక్కలన్నీ వేసేసానండి. నేను ముక్కలు ఎందుకు పక్కకు తీసానంటే, ముక్కలు బాగా ఉడికిపోయాయండి. ఇంకా మళ్ళీ రైస్తో పాటు ఉడికాయంటే పీసెస్గా చెదిరిపోతాయి. అందుకే ముక్కలు స్పేర్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. మీద ఒక ప్లేటు పెట్టేస్తున్నానండి. దమ్ వేస్తానండి. ఇప్పుడు బరువు పెట్టేస్తానండి, ఎందుకంటే దమ్ బిర్యానీ కదండి. అంతేనండి కదండి, చూస్తున్నాను.
పర్ఫెక్ట్గా ఉంది కదండి రైస్. దమ్ వేసేసరికి ఇంతేనండి చికెన్ దమ్ బిర్యానీ. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి. మీకు ఈ చికెన్ దమ్ బిర్యానీ నచ్చితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.